ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రజలు కూడా ఇదే విషయాన్ని చాలా క్లియర్ గా అడుగుతున్నారు. మనకి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, నిజంగా ప్రజలు వాళ్ళంతట వాళ్ళే కనీసం అధికారులు పట్టించుకోలేదు, ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎట్లా కాపాడాలన్న ఆలోచన లేదు. నిజంగా అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంబంధించి తక్షణ అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏం అవసరం, ఏం కావాలి, ఎట్లా చూసుకోవాలన్న మినిమం ఆలోచన లేదు. నాయకులు పొలిటీషియన్స్ మంత్రులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు డబ్బా కొట్టడం, వాళ్ళని పొగడుతో నినాదాలు చేయడం తప్ప ప్రజల కష్టాలు పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. నిజంగా వరంగల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సంబంధించి మహబూబాబాద్ జిల్లానే పెద్ద ఎత్తున ఎఫెక్టెడ్ అయిన జిల్లాగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మహబూబాబాద్ పట్టణం అయితే పూర్తి స్థాయిలో జలదిగ్బంధమైన నేపథ్యం మనం చూసాం. అనేక కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి నీళ్లు చేరిన నేపథ్యం, వాళ్ళు పాల ప్యాకెట్తో సహా ఆహార పదార్థాలకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం కలగలేదు. ముఖ్యంగా ఇటు పురుషోత్తంగూడెంకి సంబంధించినటువంటి అక్కడ రోడ్డు కొట్టుకుపోయే నేపథ్యము, అది ఇప్పటికిప్పుడు మరమ్మత్తు పనులు జరగవని తెలుసు. కాకపోతే అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. కానీ మహబూబాబాద్ పట్టణానికి సంబంధించి వివిధ కాలనీల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెళ్ళి చూసిన దాఖలాలు కనిపించడం లేదు. ఆ ప్రజల్లోకి సంబంధించి ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేయలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే మంత్రి సీతక్క అక్కడ వెళ్ళి పర్యటించినప్పటికీ వాళ్ళకి సంబంధించి ఒక భరోసా అయితే కలగలేదు. టీ న్యూస్లో విజువల్స్ ప్రసారమయ్యాయి. ఉదయం నుంచి కూడా అక్కడ డ్రోన్ ద్వారా విజువల్స్ వచ్చిన నేపథ్యము మహబూబాబాద్ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మహబూబాబాద్ పట్టణానికి సంబంధించి పూర్తి స్థాయిలో దిగ్బంధమైన పరిస్థితి. మహబూబాబాద్ జిల్లాకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా కనెక్టివిటీ బంద్ అయిన నేపథ్యం. అయితే 30వ తారీఖు నుంచి వర్షాలు కురిస్తే నిన్న పూర్తి స్థాయిలో అక్కడ అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కనీసం అక్కడికి ఒక నాయకుడు కూడా, ఒక అధికారి కూడా వచ్చి అక్కడ పరిస్థితి ఏంటని తెలుసుకున్న నేపథ్యం అయితే మనం చూడలేదు. పూర్తి స్థాయిలో ఇదే సందర్భంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి హయాంలో ఎలా ఉండేది వరదలు వచ్చినప్పుడు అంటే, పూర్తి స్థాయిలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేవాళ్ళు. స్వయంగా కేసీఆర్ గారు కూడా రంగంలో దిగి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన దాఖలాలు చూసాము. ఇటు ములుగు జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయితే కేసీఆర్ గారు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళిన నేపథ్యం. అది ప్రమాదకరమైన దారి అని తెలుసు. ములుగు అంతా కూడా ఏజెన్సీ ప్రాంతము, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అని తెలిసినా కూడా ఏ ముఖ్యమంత్రి చేయని సాహసము, ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ గారు చేసిన నేపథ్యం మనం చూసాము. ఇటు ములుగు నుంచి మొదలుకొని భద్రాద్రి కొత్తగూడెం వరకు అత్యంత ప్రమాదకరమైన దారి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతము. కటాక్షపూరు చెరువు దాటేటప్పుడు కూడా ఆయన అనేక గుర్తులు, ఇక్కడ చేపలు పట్టే వాళ్ళని చెప్పి గుర్తు చేసుకున్న సందర్భం మనం చూసాము. ములుగు నుంచి ఇటు భద్రాద్రి కొత్తగూడెం వరకు రోడ్డు మార్గాన్ని వెళ్ళి అసలు పరిస్థితి ఏంటి, పంటలు ఎట్లా నష్టపోయాయి, వరదలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని నేరుగా స్వయంగా రంగంలో దిగి వెళ్ళి చూసి నేపథ్యము. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మళ్ళీ ఏటూ నాగారం సంబంధించినటువంటి ఐటీడీఏకి వచ్చి అక్కడ సమీక్ష నిర్వహించిన నేపథ్యము. 3 హెలికాప్టర్లను ఇటు ములుగు కావచ్చు, ఏటు నగరం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంగా ఉంటుంది. ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వరదలు వస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది, చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది, వాగులు వంకల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అక్కడ 3 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచిన నేపథ్యాన్ని గత బీఆర్ఎస్ హయాంలో చూసాము. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇటీవల గవర్నర్ వచ్చిన నేపథ్యం వరంగల్కు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా దాదాపు 2-3 సార్లు ఇక్కడ పర్యటించిన నేపథ్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అంటే గవర్నర్ పర్యటనకు సంబంధించి ఆయన వస్తే ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చిన నేపథ్యము. ఇటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఒక హెలికాప్టర్, అదేవిధంగా ఎన్ఐటీలో ఒక హెలికాప్టర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మహబూబాబాద్ మునిగిపోతున్నా కూడా ఒక హెలికాప్టర్ అందుబాటులో లేదు, అధికారులు స్పందించరు. కనీసం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కూడా అసలు ఏం జరుగుతుందని నిన్న సాయంత్రం వరకు సమీక్షించిన నేపథ్యము. ముఖ్యంగా సాయంత్రం తర్వాత మహబూబాబాద్కు సంబంధించి ఇంకా ప్రమాదం పొంచి ఉంది, రెడ్ అలర్ట్ కొనసాగుతుందన్న తర్వాత 4 గంటల తర్వాత ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఉదయం అంతా కూడా అసలు ప్రజలకు సంబంధించిన బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అసలు మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ కష్టాలేంటి, పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఆ ప్రాంతానికి సంబంధించి రాకపోకలు లేవు, వాళ్ళకు మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ బంద్ అయింది, ఆ ప్రజలకు పరిస్థితి ఏంటని
అర్థం చేసుకునే నాదులు లేడు, వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం చెప్పే నాదులు లేడు. పూర్తిగా మనం పురుషోత్తం కూడా సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే అక్కడ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిన నేపథ్యము, అక్కడ ఆ మార్గం గుండా వచ్చేటువంటి తల్లి తండ్రి కూతురు వీళ్ళు కారులో వస్తున్న నేపథ్యంలో ఆకేరు వాగు ఉప్పొంగి వాళ్ళు ఇద్దరు కూడా కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే దాదాపు ఈ వానలు వరదలకు దాదాపు 10 మంది వరకు మృతి చెందిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి అధికార యంత్రాంగం రావడం లేదు. మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే ఇటు తొర్రూరు కావచ్చు, నర్సింహులపేట, మర్రిపేడ, నెల్లికుదురు, కేసముద్రం, ఇటు రైల్వే ట్రాకులు కొట్టుకపోయి అటు ఆ ప్రయాణికులు ఇబ్బంది పడడం, ఆ ప్రజలు ఇబ్బంది పడడము, దానికి తోడు పంటలు కూడా తీవ్రమైన నష్టం ఏర్పడిన నేపథ్యం. ఇటు పంటలకు సంబంధించి ఇసుక మేటలు వేసిన నేపథ్యము ఇప్పటికైతే వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి అటు వెళ్ళని నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటికైతే దాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. రేపా ఎల్లుండా అనేది ఒక అంచనా అయితే ఉంటుంది. కోట్లాది రూపాయలు నష్టం అయితే ఇక్కడ వాటిల్లిన నేపథ్యము. 2 నెలలు అయితే కానీ మహబూబాబాద్ మళ్ళీ సాధారణ పరిస్థితిలోకి వచ్చే సందర్భం అయితే మనకు కనిపించడం లేదు. రైట్ రవికాంత్, అంటే పరిస్థితి చాలా దారుణంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది అనే ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది.